హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక వీజేగా ఆర్జేగా చాలాసార్లు విన్నాం చూసాం, కానీ ఈ మధ్యకాలంలో ఒక ఫైటర్గా కూడా తనలో ఒక ఫైటర్ని కూడా గుర్తించాం. దీంతో పాటుగా ఇప్పుడు బిగ్ బాస్ శేఖర్ భాషగా అంటే ఈయన గురించి చాలా విషయాలు మీరు తెలుసుకొనే ఉంటారు. కానీ అసలు బిగ్ బాస్ అంటేనే ఒక ఛాలెంజింగ్, దాంట్లో చాలా రకాల టాస్కులు ఉంటాయి, చాలామందితో కూడా జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ జర్నీ ఏ విధంగా చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. హాయ్ రక్షిత. How are you? ఫైన్ మా. ఓకే, ఇప్పుడు అందరికీ మీరు శేఖర్ భాష, చాలామందికి, నాకైతే ఫస్ట్ నుంచి మీ వాయిస్ అంటే చాలా ఇష్టం. సో నాకు మీ వాయిస్ పరంగానే తెలుసు, వ్యక్తి పరంగా నాకు తక్కువ. కానీ శేఖర్ భాష ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో చాలా ఫేమ్ అవుతూనే ఉన్నారు. మొన్న వచ్చిన వాళ్ళలో కూడా మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. మరి మీ విషయానికి వస్తే 51Kనే ఉన్నారు ఇప్పటి వరకు. ఎందుకు మీరు అంత యాక్టివ్గా ఉండరు సోషల్ మీడియాలో? బద్ధకం అంతే, ఇంక వేరే రీజన్ ఏం లేదు. అప్పటికి తిడుతూ ఉంటారు, ఉండొచ్చు కదా ఇది అని చెప్పి. బట్ ఏం పెడతాం రెగ్యులర్గా? ఇగో నేను ఇది తిన్నాను, ఇది ఇక్కడికి వెళ్ళాను, ఇవన్నీ కాకుండా ఏదన్నా పనికొచ్చే ఏమైనా ఉంటే పెడదాం అనుకుంటాను. కానీ అలా ఎప్పుడైనా ఏమన్నా పనికొచ్చే ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు పెడతాను. రోజు పెట్టలేదు నేను. బట్ సమ్హౌ ఐ షుడ్ గెట్ అకస్టమ్ టు ఇట్. ఖచ్చితంగా రెగ్యులర్గా అప్డేట్స్ పెడతా మేబీ ఫ్యూచర్లో. మేబీ దానివల్లే కొంచెం తక్కువ ఉన్నారేమో. సో ఈ మధ్య కాలంలో అందరూ కూడా మనకి యూట్యూబ్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నారు. మీరు ఎందుకు క్రియేట్ చేయలేదు ఇంతవరకు? ఉంది ఒకటి, ఏదో 2-3 వీడియోలు ట్రై చేశాను. అంతకుమించి అంటే ఆఫీస్ పని, పిల్లలు, ఇల్లు, వీటితోనే నాకు టైం ఎక్కువైపోతుంటుంది. అసలు దానికోసం అంత టైం కేటాయించడానికి దొరకలేక చెయ్యాలి. కానీ ఏదో రోజు ఖచ్చితంగా మంచి మంచి వీడియోస్ చేద్దామనే ఉంది. బట్ ఇవన్నీ కాదు నా మెయిన్ గోల్. సినిమా తీయాలి, ఒక మంచి సినిమా. అంటే మీరు సినిమాలో కూడా చాలా వరకు కనిపించారు. వెల్కమ్ ఒబామా, ఆ తర్వాత కొన్ని కళ్యాణ్ రామ్ గారితో వచ్చిన వారిన సినిమాస్, ఇవన్నీ కూడా మనం చూసాం కదా. ఆ తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకున్నారు? గ్యాప్ ఏం లేదమ్మా, వాళ్ళు పిలిస్తే వెళ్ళాను తప్ప నేను రెగ్యులర్గా వెళ్ళి ట్రై చేసేది కూడా ఉండదు. వెల్కమ్ ఒబామా కూడా ఆయన సంగీతం శ్రీనివాస్ గారు ఒక డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అదేంటంటే తెర వెనకాల ఉండే వాళ్ళని తెర ముందుకు తీసుకురావాలి. అంటే మీరు గమనిస్తే ఆ సినిమాలో యాక్టర్స్గా రెగ్యులర్గా కనిపించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందరూ కూడా సింగర్సు, లిరిసిస్టులు, ఆర్జేలు వీళ్ళే ఉంటారు. సో ఆ కేటగిరీలో మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఆ తర్వాత మీరు ఆడిషన్స్కి వెళ్ళడం కానీ ఎప్పుడు అలాంటివి మీరు అంటే పర్సనల్గా ఎప్పుడు అనుకోలేదా? ఇది సినిమాల కోసం అభిప్రాయం ఎప్పుడు లేదు. ఎప్పుడు నేను ఇంజనీరింగ్ అయిపోయిన కొత్తలో 2-3 సార్లు ఆడిషన్లకు వెళ్ళిన తప్ప ఈ ఉద్యోగం వచ్చేసిన తర్వాత సెటిల్ అయిపోయాక హ్యాపీ లైఫ్ అని చెప్పి బాగా బతకం పెరిగిపోయింది. దానివల్ల పెద్ద లేదు. బట్ ఎప్పుడైనా ఇట్లా గెస్ట్ అపీరెన్స్లాగా వెళ్తుంటా అంతే. సో అంటే మీకు ఈ పాయింట్ ఇప్పుడు చూసుకున్నట్టే బిగ్ బాస్లో చాలామంది వెళ్ళడానికి భయపడుతూ ఉన్నారు, చాలామంది యాక్టర్స్ రిజెక్ట్ చేశారు అని కూడా వినిపిస్తుంది. మీరు ఎందుకు ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనుకోవచ్చు బిగ్ బాస్లోకి వెళ్ళడం అనేది? అయ్యో, బిగ్ బాస్లోకి వెళ్ళాలని రిజెక్ట్ చేశారా? ఎవరు రిజెక్ట్ చేస్తారు? ఏమో, నాకైతే వస్తే వెళ్ళకుండా ఉండలేను నేను. ఆల్రెడీ లాస్ట్ టైమే వాళ్ళు రిజెక్ట్ చేశారు. అంటే ఏదో సెలెక్ట్ అవ్వలేదు నేను, సమ్ ఆర్ ద అదర్ రీజన్. బట్ ఈసారి పిలిచారు ఖచ్చితంగా. అంటే బయట ఇంకొకటి కూడా వినిపిస్తుంది, ఏదైతే ఇష్యూ జరిగిందో మనకి ప్రీవియస్ కాలంలో, ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ, ఆ ఇష్యూ మొత్తం బేస్ చేసుకునే బిగ్ బాస్కి ఛాన్స్ వచ్చింది శేఖర్ భాష. అయ్యో అసలు లేదు, అలా అయితే ఇంతకుముందే ఎందుకు పిలుస్తారు? లాస్ట్ ఇయర్ ఏ ఇష్యూ ఉందని. అండ్ నేను ఒక ఆర్జే అంతే. ఎంతమంది ఆర్జేలు నాకన్నా ముందు వెళ్ళారు? సూర్య వెళ్ళలేదా, కాజల్ వెళ్ళలేదా, చైతు వెళ్ళలేదా, ఇంకా ఆర్జే రవి, వీళ్ళందరూ కూడా వచ్చిన వాళ్ళే కదా. అంటే హైదరాబాద్లో ఫేమస్ ఆర్జేలు కాకుండా ఇంకా విజయవాడలో ఉన్న ఆర్జేలు కూడా పిలిచారు. వాళ్ళు ఏదైనా భూకంపం సృష్టించారా? లేదు కదా. జనరల్గానే పిలుస్తారు అట్లా. సో బిగ్ బాస్లోకి వెళ్తే 100 days వరకు ఫోన్ యూస్ ఉండదు. సో మీకు అలవాటేనా? ఇంకా అంత అడిక్షన్ లేదు ఫోన్ తోటి. సో ఎవరైనా ఒక మంచి కంపెనీ ఉంటే సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ సరిపోతుంది. ఐ థింక్ దే ఆర్ బెటర్ కంపెనీ దాన్ మీ. అంటే మీవి నేను ఇంటర్వ్యూస్ కానీ ఇంతకుముందు ప్రీవియస్ ఇవన్నీ చూసినప్పటికీ కూడా నాకు మీలో ఒక శివాజీ గారు కనిపించారు. ఓకే, ఏదైతే స్ట్రాటజీ ఉంటుందో, మైండ్ ఆఫ్ ప్లే ఉంటుందో, సో అన్నీ కూడా అంటే ఇదంతా రజనీకాంత్ గారి అంటే మీరు ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? ఆ శివాజీ అనిపించారా? శివాజీ సినిమాలో రజనీకాంత్, లేకపోతే మొన్న బిగ్ బాస్ శివాజీ గారు, ఇద్దరు కనిపించారు. రజనీకాంత్ గారు శివాజీ లైక్ ఆయనతో కంపేర్ చేసుకునేంత గొప్పవాళ్ళు అయితే కాదు, కానీ ఆయన ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా తీసుకుంటాం, ఖచ్చితంగా.
సో మీకు అసలు రజనీకాంత్ గారికి అంటే మనం తెలుగు వాళ్ళం చాలామందికి తెలుగు వాళ్ళు అనగానే చిరంజీవి గారు వీళ్ళు సైడ్ వెళ్ళిపోతారు. మీరు కొత్తగా తమిళ సైడ్ వెళ్ళిపోయి ఇంకా ఎందుకు అలా? ఇలా నాకు అందరూ ఇష్టమే. నా ఫేవరెట్ హీరో రజనీకాంత్ లేకపోతే చిరంజీవి అని నేను ఎప్పుడు చెప్పలే. వీళ్ళందరూ ఇష్టమే. రజనీకాంత్ ఇష్టము, చిరంజీవి ఇష్టము, పవన్ కళ్యాణ్ ఇష్టము, అందరూ ఇష్టమే. బట్ నా ఫేవరెట్ హీరో ఇప్పటికీ ఎప్పటికీ రవితేజనే చెప్తాను నేను. కానీ మీ పేరులోనే కలిపేసుకున్నారు కదా బాగా. అట్లా అంటారా? అది కోర్స్ ఐ హ్యాడ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు హిమ్. అంటే యాక్టింగ్ వైజ్ స్క్రీన్ మీద కనబడడం ఒక రకం అయితే, బయట ఒక హ్యూమన్ బీయింగ్గా ఆయన పర్సనాలిటీ చాలా డౌన్ టు ఎర్త్, సింపుల్గా ఒక గాంధీ గారిలాగా అనిపిస్తారు. వెరీ సింపుల్, ఏ హంగులు ఆర్భాటాలు ఉండవు.